నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సీనియర్ జర్నలిస్ట్, గాంధీగిరి వార్తల నిర్వాహకులు, జ్యోతి గాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దయానంద్ గాంధీ పుట్టినరోజును సేవా కార్యక్రమంగా నిర్వహించారు. మంగళవారం గోదావరి ఖని తిలక్ నగర్లోని స్మైల్ ఫౌండేషన్ ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ఆయన నేత్రదానం చేయడానికి అంగీకార పత్రాలను సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కె వాసుకు అందజేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన గోదావరి ఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, జీజీహెచ్ఆర్ఎంఓ డాక్టర్ దండెరాజు, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కె వాసు మాట్లాడుతూ నేత్రదానం అందులకు చూపునిచ్చే మహత్తర సేవ అని పేర్కొన్నారు. దయానంద్ గాంధీ నిర్ణయం సమాజానికి ఆదర్శమని కొనియాడారు. నేత్రదానంపై అపోహలు వీడి అవయవ దానానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చంద్రపాల్, స్మైల్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ నూనె శరత్ తదితరులు దయానంద్ గాంధీ సేవలను అభినందించగా అతిథుల చేతుల మీదుగా ఆయనను సన్మానించి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కాగా తన పుట్టినరోజున ఓ సేవా కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాన్ని కల్పించిన సదాశయ స్మైల్ ఫౌండేషన్ నిర్వాహకులకు, అతిథులకు గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్మైల్ సిబ్బంది మమత, లలిత, సాగర్, కవిత, హోంగార్డ్ ఐలయ్య, జీజీహెచ్ సిబ్బంది శివ, కృష్ణ పాల్గొన్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాను మన గాంధీ గారికి. ప్రత్యేకంగా మన అందరి తరఫున వారు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఇంతకంటే రెట్టింపు సంతోషంతో ఉత్సాహంగా పనిచేయాలని, అంతే ఆరోగ్యంతో చిరకాలం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాము మనందరి తరఫున. నిజంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం. పుట్టినరోజు అంటేనే పార్టీలు, సరదాగా ఎంజాయ్ చేయడం, బయట ఎక్కడో తాగి తినడాలని కాకుండా మీ మధ్య ఒక పుట్టినరోజు జరుపుకోవాలి, ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో వీటికి రావడం, నిజంగా వాళ్ళు ఆలోచించడం. ఇదే కాదు, ఏది చేసినా ఒక డిఫరెంట్ వేలో అందరికీ మేలుకొల్పే విధంగా వారు గాంధీ గారు అంటే, గాంధీగిరి అంటేనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోయే ప్రతి కార్యక్రమం కూడా ఒక ఫౌండేషన్, వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా అనాథ పిల్లలకు కావచ్చు, ఇలాంటి పేదవాళ్లకు ఏదైనా ప్యాకెట్ మనీ కావచ్చు, లేకపోతే వాళ్ళ అవసరాల నిమిత్తం స్కూల్ పిల్లలకైతే బ్యాగులు కొనియడం, టిఫిన్ బాక్సులు, తర్వాత వాటర్ బాటిల్స్ ఇప్పించడం, అట్లాంటివి చేస్తూ ఉంటాం. కాబట్టి వారికి ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు వారికి పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మీరు ఈ సందర్భంగా మీ అందరి ముందు నిజంగా కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఇక్కడ ఉండి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఇలాంటి సంస్థ ఒకటి ఉంది. ఇక్కడ అంటే ఖచ్చితంగా ప్రతి నెలకు ఒకసారి ఆయన వచ్చి ఖచ్చితంగా ఏదో నా వంతు సహకారం, పోలీస్ తరఫున వంతు సహకారం ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేవాళ్ళు. మేము రాకపోవడం నిజంగా అమ్మ పరివారం అని చెప్పేసి మన ఇక్కడ విఠల్ నగర్లో అక్కడ ఉంటుంది. ప్రతిసారి ఖచ్చితంగా నెల 2 నెలల్లో ఖచ్చితంగా ఒకసారి పోతాం. ఏదైనా ఒక కార్యక్రమం వాళ్ళ తరఫున, మా తరఫున, పోలీస్ తరఫున, లేకపోతే మాకు ఎవరైనా వచ్చినంటే అక్కడికి పంపించడం. మొన్న మా సిపి గారి సార్ వాళ్ళ బర్త్డే అయితే అక్కడికి తీసుకుపోయి వాళ్ళకు ఫుడ్ అరేంజ్ చేపించడం, చిన్న దుప్పట్లు ఒక 7-8 దుప్పట్లు ఇవ్వడం వాళ్ళకి అవసరాన్ని బట్టి. అంటే ఏదో ఒకటి ప్రతి యావరేజ్గా 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా అమ్మ పరివారకు మేము పోలీస్ తరఫున పోయేది. కానీ ఇక్కడ ఇంతమంది పెద్దలు, సరే వాళ్ళ పిల్లలు ఏదో అనాథలు, వాళ్ళకి ఎవరికి లేరు అనేది కొంతమంది ఈ బయట తిరుగుతానని అట్లా వాళ్ళు లేదు. కానీ మీరైతే పెద్ద వయసు వాళ్ళు, కొంత పని చేసుకునే పరిస్థితి లేని పెద్దవాళ్ళు ఉంటారు. మీరు మీ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని కొంత అంటే తల్లిదండ్రులు, పిల్లలు, లేకపోతే ఇంకా ఎవ్వరు లేకుండా ఉన్నవాళ్ళు. కాబట్టి మీరు చూసిన అనుభవం, మీరు నేర్పిన ఎన్నో విషయాలు మాకు అసలు చేదోడు వాదోడుగా ఉండేది. అది మేము నిజంగా కూడా బాధపడే విషయం. ఇక్కడ ఉన్నందుకు ఈ రోజు నుంచి ఖచ్చితంగా మేము ఇక్కడ ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు, నెలకు యావరేజ్గా ఒక రోజు ఒకసారి ఇక్కడికి వచ్చి ఏదో ఒక కార్యక్రమం చిన్నది. ఈరోజు గాంధీ ఒక మంచి కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, గాంధీ గారు ఒక మంచి ఆలోచన చేశారు. వారి కళ్ళు, వారి తదనంతరం కళ్ళు దానం చేయాలని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం పెట్టుకోవడం, దానికి వాసు గారు దాన్ని
ఉండి దాని ఒక ఇంకే లీగలైజ్డ్గా ఎట్లా ఉంటుంది, దాన్ని మళ్ళీ తర్వాత రేపు పొద్దున తీసిన తర్వాత కూడా ఎలా ఉండాలి, ఎవరికి దాన్ని ఎట్లా స్టోర్ చేయాలనే పద్ధతిలో ఒక లీగలైజ్డ్గా ఉండే విధంగా చేసినందుకు వారికి, అదేవిధంగా ఈ సంస్థను ఇక్కడ ఇంతమందిని ఉంచి మంచిగా ఇంతమందికి ఇలా చూస్తే మనం ఇంటికాడ ఏ విధంగానైతే ఒక పెద్దవాళ్ళు ఒక 50-60 సంవత్సరాలు పెద్ద వయసు ఉన్న ముసలోళ్ళు ఎట్లా ఉంటారు, ఇంటి దగ్గర ఎట్లుంటే మంచిగా నీట్గా తిని ఇంటి ముందర కూర్చుంటే మన ఊళ్ళలో పోతే చెట్ల కింద కూర్చొని మనం ముచ్చట్లు పెడతా ఉంటాం పల్లెటూళ్ళలో అయితే. మీరు ఆ విధంగా ఇక్కడ ఉండి చూస్తూ ఉంటే మిమ్మల్ని చూస్తే అదే విధంగా అనిపిస్తుంది. ఇలా మిమ్మల్ని తయారు చేస్తున్న ఈ సంస్థ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే ఇంతమంది పెద్దలు అంటే పెద్ద మనుషులు ఆర్గనైజ్ చేస్తున్న మీకు ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే మనకు అంటే ఉపయోగం లేకుండా స్వార్థం లేకుండా సర్వీస్ చేయడం అనేది చాలా గ్రేట్. దానికి ఎక్కడ వ్యాపార దృక్పథం కాదు, ఒక సేవ తప్ప. ఇప్పుడు వాసు గారు చెప్పినట్టుగా కూడా ఇక్కడ ఏదైనా దానం చేస్తే మీరు సినిమాలో చూసినట్టుగా అవయవ బ్లాక్మెయిల్ తీసుకుంటారు కదా, ట్రాన్స్ప్లాంటేషన్కి డబ్బులు, ఒక మధ్యలో ఒకరు విలన్స్ అట్లా ఉంటారు కదా, అట్లాంటివి ఏం కాదు. వీళ్ళకి అసలు స్వార్థమే లేదు. ఒకరి కన్ను తీసుకెళ్ళి ఇంకొకరి కన్ను పెడితే వాళ్ళకి కన్ను వస్తుంది తప్ప వీళ్ళకి ఏమీ రాదు. ఆ దేవుడు బ్లెస్సింగ్స్ తప్ప, దేవుడు బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు తప్ప వీళ్ళకి ఏమీ రాదు. అందుకు వచ్చే జీవి ఇంకొక జీవిగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు, అంతే కదా. మనం చనిపోతే అతను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ కళ్ళతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ గుండెతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆ లీవర్తో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో వాళ్ళు సర్వీస్ చేయడం, ఈ సర్వీస్కి అంటే యాక్చువల్లీ దీనికి అంటే స్వార్థము నిస్వార్థం కంటే అవన్నీ చాలా తక్కువ పదాలు. నార్మల్గా ఇంతకంటే ఇంకేం చేస్తాం మనం? నార్మల్గా ఏంటంటే ఉన్నవాడు అనుకుందాం, బాగా ఉన్నవాడు అంటే డబ్బులు దానం చేస్తాడు, బాగా ఉన్నవాడు అంటే అన్నం దానం చేస్తాడు. మన బాడీయే దానం చేయడం అనేది ఎంత గొప్ప విషయం, మన కళ్ళే దానం చేయడం అనేది ఎంత గొప్ప విషయం. సో మిగతా వాళ్ళకి ఏదైనా ఆస్తులు అమ్మగా ఉంటే అవి ఏదో దానం చేస్తే మనం చూస్తాం. తిరుపతిలో ఇంత బంగారం డొనేట్ చేసినారు, ఇంత ఆస్తి రాసిచ్చారు. అవి ప్రాణంతో సమానం కాదు, ప్రాణమే కాదు, అవి నిర్జీవ వస్తువులు. అవి ఎవరైనా సంపాదించుకోవచ్చు, ఎవరైనా చేయవచ్చు. కానీ ఈ అవయవ దానం అనేది చాలా గ్రేట్ విషయం. దీనికి ఎస్పెషల్గా అంటే గాంధీ గారు నాకు ఎప్పటి నుండో తెలుసు. నాకు కొంచెం అంటే వీళ్ళు బై గాడ్ గ్రేస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్లా ఈ సమాజానికి హెల్ప్ చేసే వాళ్ళు నాకు పరిచయం కావడం గోదావరిలో నిజంగా నేను కృతజ్ఞుడిని. యాక్చువల్ వాళ్ళు కాదు, నేను యాక్చువల్లీ చాలా కృతజ్ఞుడిని. నాకు మనం ఒక దారి వెళ్తుంటే ఆ దారిలో మనకు కలిసే వాళ్ళు ఉంటారు కదా. నార్మల్గా మంచి వాళ్ళు కలిసి మంచి ద్వారా వెళ్తాం, చెడు ద్వారా వెళ్తే చెడు ద్వారా వెళ్తాం. సో కలిసే వాళ్ళు ఇంపార్టెంట్, ఉపయోగపడుతుంది. నన్ను గాంధీ వారు చాలాసార్లు నన్ను అంటే ఆ దారిలోకి తీసుకెళ్ళినారు. అంటే సేవ చేయాలి సార్, మనం ఉన్నన్ని రోజులు ఏదో ఒక దానికి సేవ చేయాలి, ఉపయోగపడాలి అనేది అంటే నిస్వార్థంగా ఉపయోగపడాలి, మన స్వలాభం కోసం కాదు, స్వార్థం లేకుండా ఉపయోగపడాలి. మీకు అంటే మనస్ఫూర్తిగా ఏమంటారు, పుట్టినరోజు శుభాకాంక్షలు. యాక్చువల్లీ ధన్యవాదాలు. ఎట్లా ఉంటుంది క్రైమ్ అంటే, ఒక మనిషిని అవలీలా చంపేస్తారు, తలనొక దగ్గర మొండొక దగ్గర వేసినటువంటి అది ఉంటుంది ఇక్కడ. అంతేకాదు, భార్య భర్తను చంపి బెడ్రూమ్లో తన బెడ్ మీద వండుకునే బెడ్రూమ్ ఉంటుంది కదా, కింద వాత పెట్టి అందులో ఉన్నటువంటి సంఘటనలు కూడా ఇక్కడ జరిగినాయి. అంటే ఇంత భయంకరమైనటువంటి వాతావరణం ఈరోజు చాలా ప్రశాంతంగా సస్యశ్యామలంగా ఉంది అంటే దానికి కారణం ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్. ఎందుకంటే ఇందిరాశ్రీ రెడ్డి సార్ పేరులోనే ఉన్నదంటారు, పెన్నిది, ఆ పేరులోనే పవర్ ఉన్నది. చాలా అడ్డంకులైనవి, చాలా ఇబ్బందులైనవి. అయినా నేను ఎప్పుడో చెప్పిన, సార్ మీకు ఏం కాదు అని. అంటే నేను పెద్ద గొప్పనని కాదు, కానీ నాకు ఉన్న అనుభవంతో ఏం చెప్పారంటే ఏం కాదు అని. దానికి కారణం ఏంటి అంటే ఆయన దగ్గర ఉండేటువంటి పనితనం. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి, అంటే నేను ఎంచుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనందుకు వారికి స్వాగతం పలుకుతూ, అంతేకాదు కనిపించే దేవుడు గోదావరికంలో ఒక ఆయన ఉన్నాడు. పెద్దపల్లి జిల్లాలో గొప్ప హాస్పిటల్ అంటే మన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఒక బాధ్యతగా ముందుకుంటూ ప్రతి విషయం అంటే చిన్న స్థాయికి వెళ్ళి పై స్థాయి దాకా మరి ఆ కార్యక్రమాలను ఏర్పడి వైద్య సేవలు అందిస్తున్నటువంటి మా రాజు సార్ వాస్తవానికి సేవా సంకల్పకుడు, చాలా గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి.
వారికి కూడా స్వాగతం పలుకుతూ, అంతకంటే ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ నిర్ణయం తీసుకోవడం, నా పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఒకటి ఉంది. అది సదాశివ ఫౌండేషన్ ఈ మధ్యకాలంలో ఒక ఉద్యమం నడుపుతున్నది గోదావరిలో, ఒక విప్లవం. ఒక మాటలు చెప్పాలంటే, చనిపోతే తప్పకుండా నేత్రదానం చేయాలనేటువంటి ఒక నానుడి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి వాసు నిజంగా నాకు తోటి జర్నలిస్ట్ ఆయన నిరంతరాయంగా సాధారణంగా ఆయన అవమానానికి కూడా గురవుతూ ఉంటారు. సాధారణంగా ఎట్లంటే ఒకసారి చనిపోతే వచ్చి సానుభూతి కాదు, ఆ డెడ్ బాడీ మీద ఉండేటువంటి నేత్రాలను దానం చేస్తారనేటువంటి కౌన్సిలింగ్ చేసేటువంటి వాసుకు కొంతమంది ఇబ్బంది ఉంటుంది. అరే ఇక మేము చనిపోయింటే ఇదేంది అని. కానీ అట్లా కాకుండా ఎట్లాంటి వాటి లెక్క చేయకుండా ఈరోజు ప్రతి ఇంట్లో తప్పకుండా చనిపోతే నేత్రదానం చేయాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచన కల్పించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మా వాసుకి సందర్భంగా అభినందన తెలియజేస్తున్నా. ఇలాంటి పరిస్థితులంతా సార్ వల్ల కానీ మా వాసు వల్ల కానీ మేము ఈరోజు ఆలోచన రావడానికి, నేను తప్పకుండా నా మరణాంతరం నేత్రదానం చేయాలి అనే ఆలోచన రావడానికి ప్రధానమైనటువంటి కారణం. దీనికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీ మధ్య నేను ఈరోజు జన్మదినం జరుపుకోవడం ఇంత ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి నిర్ణయాన్ని మీ మధ్య ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి మా శరత్కు, మమతకు, వాళ్ళిద్దరు కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేయాలి. ఎందుకంటే వీళ్ళంతా నిరాశ్రయులు, ఒక మనక అండద్దు ఎప్పుడు కానీ. అంటేంది అంటే ప్రమాదం. మరి అట్లా కాకుండా ఒక మంచిగా, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు తెలుసు, శరత్ వాళ్ళ మంచి ఆలోచన ఉన్న వ్యక్తులు, ఈ ప్రాంతంలో మంచి విద్యా సేవలు అందించినటువంటి వాళ్ళు. మరి వాళ్ళ ద్వారా ఇంత మంచి కార్యక్రమం జరగడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ, తప్పు నేను ఒక్కనే కాదు, గోదావరి ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఈ ఆలోచన చేయండి. నేత్రదానం చేయాలి. సరే, అవయవదానం అవన్నీ, శరీరదానం అనేది ఒకవేళ మీకు కష్టం అనిపించినా కనీసం నేత్రదానం తప్పకుండా అది కూడా చేయాలి. కానీ కనీసం నేత్రదానం చేసి ఒక ఇద్దరిలో ఎప్పుడు శాశ్వతంగా బతికి ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతూ మరోసారి వాసుకు అందరికీ నమస్కారం. ఈరోజు దయానంద్ గాంధీ సీనియర్ జర్నలిస్ట్, సామాజిక సేవకుడు, గాంధీగిరి వార్తలకు జీవం పోసిన మహనీయుడు, వారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలే కాకుండా తన మరణానంతరం నేత్రదానం చేస్తానని ఈరోజు అంగీకార పత్రాన్ని సదాశివ ఫౌండేషన్కు వారు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ వారికి సదాశివ ఫౌండేషన్ తరఫున అభినందన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విన్నవించేది ఒకటే, మరణించిన తర్వాత మట్టికో నిప్పుకో మన శరీర భాగాల్ని అర్పించే బదులు మరికొంతమందికి పునర్జన్మను కల్పించడానికి విలువైన అవయవాలను దానం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మన కళ్ళు ఇద్దరికి చూపునిస్తాయి. మనం మరణించినా కూడా మన కళ్ళు సజీవంగా ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయి. దురదృష్టవశాత్తు బ్రెయిన్ డెత్ అయిన వాళ్లకు సుమారు 7 నుంచి 8 మందికి పునర్జన్మనియవచ్చు. అలాగే శరీరాన్ని పూడ్చడమో కాల్చడమో చేసే బదులు దగ్గరలోని మెడికల్ కాలేజీకి దానం చేస్తే చదువుకునే వైద్య విద్యార్థులకు పాఠ్యపుస్తకంలాగా దోహదపడుద్ది. మంచి వైద్య నిపుణులుగా మనకు మళ్ళీ సేవలు అందించే భాగ్యం దొరుకుతుంది. అందుకే ఈ మహా ఉద్యమంలో మీరు కూడా చేయూతనివ్వండి. అవయవాలను ఈ లోకంలో జీవించనివ్వండి. ఆత్మను దేవుని దగ్గరికి పంపించండి. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio Jungle.